విద్యాశాఖ మంత్రి హోదాలో నారా లోకేష్ గారు ఒక కొత్త సంప్రదాయానికైతే తెరతీశారు. అది మంచి సంప్రదాయం అని నాకు అనిపించింది కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు విద్యాశాఖ పరిధిలో మొత్తం సమూల ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని 17 విశ్వవిద్యాలయాలకు సంబంధించిన వైస్ ఛాన్సలర్స్కు గతంలో నామినేటెడ్గా ఇచ్చే ఈ పోస్టులను పూర్తిగా అలా కాకుండా అర్హులైన ప్రొఫెసర్స్ను ఎంపిక చేసే విధానాన్ని అయితే ఆయన పాటిస్తున్నారు. ఇది చాలా మంచి విధానం. ఎందుకంటే చాలామంది ప్రొఫెసర్స్ రాజకీయ ప్రోపగండా లేని వాళ్ళు, రాజకీయ బలం లేని వాళ్ళు, ఆర్థికంగా అంగబలం లేని ప్రొఫెసర్స్ చాలామంది ఉన్నతంగా చదువుకున్న వాళ్ళు, లేకపోతే చాలా విజ్ఞానం ఉన్నవాళ్ళు, ప్రొఫెసర్స్ ఉన్నవాళ్ళు కీలకమైన వీసీ పోస్టుల వరకు వెళ్ళలేక, రాజకీయ ప్రాపకం లేక వాళ్ళకి వెనకబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దానికి సంబంధించి లోకేష్ గారు ఏం చేశారంటే మొత్తం 17 విశ్వవిద్యాలయాలకు వీసీలకు సంబంధించి అర్హులైన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోండి, దాన్ని ఒక స్క్రీనింగ్ కమిటీ ద్వారా ఎంపిక చేస్తాం, సరైన వాళ్ళని ఎంపిక చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి మొత్తం 512 దరఖాస్తులు అయితే వచ్చినాయి. వీసీ పోస్టులకు సంబంధించి మేము కూడా అర్హులమే, మమ్మల్ని కూడా పరిగణలోకి తీసుకోండి అని ప్రొఫెసర్స్ నుంచి, ప్రొఫెసర్ స్కేల్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్లకు కూడా ప్రొఫెసర్ స్కేల్ ఉంటుంది. అంటే వేతనాల స్కేల్లో ప్రొఫెసర్స్కు లభించే వేతనం అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కూడా ఉంటుంది. వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోండి అని చెప్పారు. మొత్తం 512 దరఖాస్తులు అయితే వచ్చాయి. అన్ని వైపుల నుంచి ఇంత భారీగా దరఖాస్తులు రావడం అయితే ఎప్పుడు జరగలేదు. ఆంధ్ర యూనివర్సిటీకే 100 వరకు దరఖాస్తులు అయితే వచ్చాయి, చాలా అత్యధికంగా వచ్చాయి. అంటే పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీంట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రొఫెసర్గా ఉన్నవాళ్ళు, ఆ స్కేల్ అందుకున్న వాళ్ళు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. ఈ ఎంపిక కూడా ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేకుండా రాజకీయాలకు అతీతంగా అయితే ఈ వీసీలను ఎంపిక చేస్తామని చెప్పారు. దీనికి ప్రత్యేకంగా ఒక స్క్రీనింగ్ కమిటీని, అంటే రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులతో ఒక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసి ఆ స్క్రీనింగ్ కమిటీ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగానే వీసీలని ఎంపిక చేస్తాం, వైస్ ఛాన్సలర్స్ని ఎంపిక చేస్తాం అని అయితే చెప్పడం నిజంగా నాకు చాలా రోజుల తర్వాత విశ్వవిద్యాలయాల పరిపాలన విషయంలో ఒక మంచి సంప్రదాయానికి అయితే లోకేష్ గారు తెరతీశారు అనిపించింది. ఎందుకంటే వీసీలకు విశ్వవిద్యాలయాలకు సంబంధించి ప్రత్యేక ఫండింగ్ ఉంటుంది. వాళ్ళకు సంబంధించిన కేంద్రం నిధులు ఉంటాయి, ఇటు రాష్ట్రం నిధులు కూడా ఉంటాయి. చాలా జాగ్రత్తగా సున్నితమైన అంశాలు, విద్యార్థులకు సంబంధించిన అంశాలను వీళ్ళు రూపొందే సమయంలో ఎలాంటి రాజకీయాలకు పొంతన లేకుండా, రాజకీయాలకు సంబంధం లేకుండా సర్వీస్ చేయాల్సి ఉంటుంది. అయితే గతంలో ఏ ప్రభుత్వాలైనా వీసీల ఎంపిక సమయంలో పూర్తిగా వాళ్లకు సంబంధించిన వాళ్ళు రాజకీయ నాయకుల యొక్క సిఫార్సుల ఆధారంగా, లేకపోతే వాళ్ళ సామాజిక వర్గాల ఆధారంగా, లేకపోతే ఆర్థిక పరమైన అంశాలను ఆధారంగా చేసుకొని మాత్రమే వీసీల ఎంపిక జరిగేది. వైస్ ఛాన్సలర్స్ ఎంపిక మొత్తం విశ్వవిద్యాలయానికి సంబంధించి పరిపాలనా వ్యవహారాలను ప్రభావితం చేసేదిగా ఉంటుంది. ఇటు విద్యార్థుల చదువు విషయాలు, అటు కీలకమైన అంశాలు కూడా దీనిలో ముడిపడి ఉంటాయి. ఇలాంటి కీలకమైన పోస్టులను గతంలో రాజకీయ ప్రోపగండాతో, రాజకీయ ప్రాబల్యంతోనే చేసేవాళ్ళు. అయితే ఈ కొత్త సంప్రదాయానికి లోకేష్ గారు తెర తీయడం అయితే నిజంగా అభినందించదగ్గ విషయం. ఈ విషయాన్ని అంటే వచ్చే భవిష్యత్తులో కూడా ఇదే ప్రాతిపదికన అన్ని అంశాల్లో కనుక ముందుకు వెళ్తే ఒక విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. నేను లోకేష్ గారిను పొగడ్డానికి లేకపోతే ఇతర విషయాలు చేయడానికి కాదు, ఒక మంచి విషయం జరిగినప్పుడు, ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అభినందించాలి. లోకేష్ గారి విషయంలో అయితే ఖచ్చితంగా ఇదో మంచి నిర్ణయం అయితే నేను భావిస్తాను. వీసీల ఎంపిక భవిష్యత్తులో కూడా ఇదే పరంగా సాగితే విద్యారంగంలో, ముఖ్యంగా విశ్వవిద్యాలయాల విద్య విషయంలో ఖచ్చితంగా పెనుమార్పులు అయితే వస్తాయి. వాళ్ళ యొక్క ఆలోచనలు, వీసీల యొక్క ఆలోచనలు, పరిపాలన విషయంలో వాళ్ళ యొక్క విజన్ కానీ, వాళ్ళ యొక్క భవిష్యత్తు నిర్దేశం కానీ ఖచ్చితంగా కనిపిస్తుంది. విశ్వవిద్యాలయాల చదువుల విషయంలో అయితే మరింత మెరుగుదల కనిపిస్తుందని అయితే నాకు అనిపిస్తోంది. 17 విశ్వవిద్యాలయాలకు త్వరలోనే కొత్త వీసీలు అంత రాజకీయ ప్రాబల్యం లేకుండా పూర్తి పారదర్శకతతో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మంచి విషయాన్ని అందించిన లోకేష్ గారికి అయితే హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఒక జర్నలిస్ట్గా. థ్యాంక్ యూ.